గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ మధ్య అందరికీ వినబడుతున్న పదం పీఆర్సీ. సో, పీఆర్సీ అంటే అందరికి తెలుసు. సాలరీస్ పెరుగుతాయన్న విషయం ఒకటి క్లియర్‌గా తెలుసు. కానీ, ఇన్ డీటెయిలింగ్ అసలు పీఆర్సీ అంటే ఏందో కొంచెం డెప్త్‌గా తెలుసుకుందాం. సో, ఇది అందరికీ ఎంప్లాయీస్‌కి గాని, వాళ్ళ ఫ్యామిలీకి గాని ఇంపార్టెంట్ వీడియో. సో, వీడియో పూర్తిగా చూడండి. రైట్. టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. అసలు పీఆర్సీ డెఫినిషన్ ఏంటి? పీఆర్సీ అంటే పే పే రివ్యూ కమిషన్. సో, పీఆర్‌సీ ఎందుకు ఫార్మ్ జేస్తారు? ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జీతాలు, అలవెన్సులు అండ్ అలవెన్సులంటే ఏంటి? డీఏ గాని, హెచ్ఆర్ఏ గాని మరియు పే స్కేల్స్, ఫిట్‌మెంట్, డీఏ మెర్జర్‌లకు సంబంధించిన విషయాలు. సో, వాటిని పరిశీలించి కొత్త జీతాలను సిఫారసు చేసే కమిషన్‌ని పీఆర్‌సీ అని అంటారు. అసలు పీఆర్‌సీ ఎందుకు ఏర్పాటు చేశారంటే రెగ్యులర్‌గా ఏం జరుగుతుంది? డే టు డే ఎక్స్‌పెన్సెస్‌లో ద్రవ్యోల్బణం అంటే రేట్స్ పెరుగుతుంటాయి. ఎక్స్‌పెన్సెస్ పెరుగుతాయి. సో, పాత స్కేల్ అనేది ఈవెంచువల్‌గా ఔట్‌డేటెడ్ అవుతుంది. సో, ఔట్‌డేటెడ్ అంటే ఇంతకుముందున్న పే అనేది ఇప్పుడున్న ఎక్స్‌పెన్సెస్‌కి మ్యాచ్ అవ్వడానికి సరిపోదు. కాబట్టి కొత్త ఆహ్, పీఆర్‌సీని ఏర్పాటు చేయాల్సిన అవసరం వస్తుందన్నమాట. సో, పీఆర్‌సీని ఎవరు ఏర్పాటు చేస్తారు ఇక్కడ అంటే సెంట్రల్ గవర్నమెంట్ గాని, స్టేట్ గవర్నమెంట్ గాని. అంటే సెంట్రల్‌కి సంబంధించిన ఎంప్లాయీస్‌కైతే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్‌కి సంబంధించిందైతే స్టేట్ గవర్నమెంట్ అన్నమాట. సో, మనం అనుకున్నట్టుగా తెలంగాణ పీఆర్‌సీని ఆబ్వియస్‌గా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. సో, ఇప్పుడు పీఆర్‌సీలో అసలు ఎవలుంటారో తెలుసుకుందాం. పీఆర్‌సీకి మెయిన్‌గా ఒక చైర్మన్ ఉంటాడు. తర్వాత రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు. ఫైనాన్స్ ఎక్స్‌పర్ట్స్ ఉంటారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, కొన్నిసార్లు రిటైర్డ్ జడ్జెస్ మరియు ఎకనామిస్ట్‌లు ఉంటారు. వీళ్ళు కూడా క్రిటికల్ అన్నమాట. అంటే ఎకనామిక్స్ మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులు ఉండాలన్నమాట. సో, అసలు పీఆర్‌సీ ఎలా పనిచేస్తుందో చూద్దాం. మనము పీఆర్‌సీ జనరల్‌గా వింటాం. పీఆర్‌సీ నివేదిక ఇంకా అందలేదు అంటే అని గవర్నమెంట్‌కి అందలేదని వింటుంటాం. అసలేమైతదంటే ఫస్ట్ గవర్నమెంట్ ఒక జీవో విడుదల చేసి పీఆర్‌సీని ఫార్మ్ చేస్తుంది. నెక్స్ట్ స్టెప్‌లో ఏమవుతుంది ఎంప్లాయీస్ సంఘాలుంటాయి. ఉద్యోగ సంఘాలు ఫిట్‌మెంట్ ఇంత గావాలి. మాకున్న ప్రెజెంట్ డీఏ గురించి మరి వాటి గురించి మర్జర్‌కి సంబంధించిన విషయం ఏమన్నా ఉంటే డిస్కస్ జేస్తాయి. హెచ్ఆర్ఏ, అలవెన్సెస్. సో, ఇవి డిమాండ్‌లు ఉద్యోగ సంఘాలిస్తాయి. సో, ఉద్యోగ సంఘాలనేది చాలా క్రిటికల్. సో, ఉద్యోగ సంఘాలు గట్టిగా ఉంటే ఆబ్వియస్‌గా ఫిట్‌మెంట్ ఎక్కువొచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, ఈ వీటిలో సో, మనము వీళ్ళ నివేదిక పీఆర్‌సీ ఎంత ఇంపార్టెంటో ఉద్యోగ సంఘాల కంక్లూజన్ గూడా చాలా యాక్సెప్టెన్స్ గూడా అంతే ఇంపార్టెంట్‌గా ఉంటుందన్నమాట. సో, పీర్ రివ్యూ కమిషన్ ఫార్మ్ జేశారు గదా! వాళ్ళ పనేందంటే కరెంట్ ఇన్‌ఫ్లేషన్ ఎంత? ధరల పెరుగుదల ఎంత? దానికి ఏఈసీపీఏ అని ఒక ఇండెక్స్ ఉంటుందండి. అది మనము డీఏ గురించి డిస్కస్ జేసినప్పుడు చూద్దాం. సో, ప్రస్తుతానికి ఏఈసీపీఏ అనేది పెరుగుదలను సూచించే ధరల పెరుగుదలను సూచించే ఒక సూచి అనుకోండి. థర్డ్ అనేది స్టేట్ ఫైనాన్స్ కండిషన్ చూస్తుంది. అదర్ స్టేట్ సాలరీ చూస్తుంది. సెంట్రల్ పే స్కేల్‌ని చూస్తుందనమాట. సో, ఇదంతా పీఆర్‌సీ పని అనమాట. అంటే పే రివ్యూ కమిషన్‌లో ఉన్న సభ్యులు చేసే పని. సో, స్టెప్ 4లో ఏం జేస్తారు? సాలరీ అనాలిసిస్. ప్రస్తుత బేసిక్ పే ఎంత? ఇంక్రిమెంట్స్ ఎంతున్నయి? స్కేల్ ఎంతున్నయి ఇంక్రిమెంట్‌లో? డీఏ ఎంత? పెన్షన్ ఎంత? అన్నీ విశ్లేషిస్తారనమాట. ఇదంతా అయిన తర్వాత ఒక రికమెండేషన్ ఇస్తుందంట పీఆర్‌సీ. పీఆర్‌సీ రిపోర్ట్ ఇస్తుంది. దాంట్లో ఫిట్‌మెంట్ ఎంత ఇవ్వచ్చు? న్యూ పే స్కేల్స్ ఎలా ఉండాలి? రివైజ్డ్ హెచ్ఆర్ఏ ఏమన్నా పెట్టొచ్చా? పెన్షన్ రివిజన్ ఎలా చేయాలి? అలవెన్సెస్ కొత్తయి ఏమన్నా ఇవ్వచ్చా? అన్నది పీఆర్‌సీ నివేదిక అంటారు. సో, అది గవర్నమెంట్‌కి రికమెండేషన్స్ ఇస్తుంది పీఆర్‌సీ కమిటీ. సో, ఫైనల్‌గా ప్రభుత్వం ఏం చేస్తుంది? పీఆర్‌సీ రిపోర్ట్ యాక్సెప్ట్ చేయొచ్చు, మోడిఫై చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. ఫైనల్ స్టెప్‌లో ఏంది? ఫైనల్‌గా జీవో విడుదల చేస్తారు. అప్పుడు కొత్త పీఆర్‌సీ అమలవుతుంది. ఇదండి సింపుల్‌గా పీఆర్‌సీ అంటే ఏంది? ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది? సో, నెక్స్ట్ టైము పీఆర్‌సీ ఇంప్లిమెంట్ కాలేదు అనే కంటే పీఆర్‌సీ ఫైనల్ కంక్లూజన్ అనేది ఇంప్లిమెంట్ పెండింగ్ ఉందని చెప్పాలి. సో, పీఆర్‌సీ అంటే ఏంది? పీర్ రివ్యూ కమిషన్. సో, మనం ఫైనల్‌గా అనుకున్నట్టు వాళ్ళు మొత్తం నివేదిక తెచ్చుకొని పరిశీలించి గవర్నమెంట్‌కిస్తారు. వాటిలో ఉద్యోగ సంఘాలది కూడా క్రిటికల్ రోల్ ఉంటుంది. సో, వాళ్ళెక్కువ ఉద్యోగ సంఘాలనేవాళ్ళు గట్టిగా అడిగితే పీఆర్‌సీ ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో, ఇదండి పీఆర్‌సీకి సంబంధించిన క్రిస్ప్ వీడియో. సో, ఇది మీకు నచ్చితే డెఫినిట్‌గా లైక్ చేయండి. అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. ఇంక నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని లేకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.